హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఈ వీడియో మనం ఎప్పుడు చేసే రెగ్యులర్ వీడియోలో అయితే ఉండదు. ఖచ్చితంగా మీ బుర్రల్ని కెలికేస్తది. ఈ వీడియోలో మనం 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా రామ్ నవమి స్పెషల్ గా రామాయణం మీద అడ్డమైన స్పూఫులు చేసే బ్యాచ్ తో స్టార్ట్ చేద్దాం. సెక్యులరిజం అంటే మన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను కూడా గౌరవించటం. అలా అని చెప్పి పిచ్చి పిచ్చి స్కిట్స్ తో మన మతాన్ని కించపరిస్తే చేతులు కట్టుకుని చూడటం కాదు, నవ్వటం అంతకంటే కాదు. అలా చేసిన వాడిని జాకో సెక్యులర్ అంటారు. ముందుగా మన విద్యా సంస్థల గురించి మాట్లాడుకుందాం. నిజానికి యూనివర్సిటీస్ అంటే నాలెడ్జ్ ని ఇచ్చే టెంపుల్స్ అనుకుంటారు, కానీ అక్కడేం జరుగుతుందో తెలుసా? 27th మార్చ్ వరల్డ్ థియేటర్ డే అంట. సో దీన్ని బేస్ చేసుకుని లాస్ట్ ఇయర్ పాండిచ్చేరిలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. రామాయణం కి స్పూఫ్ గా సోమాయనం అని పేరు పెట్టారు. చూసారా దరిద్రాన్ని? సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరిస్తుంటే సీతమ్మ తల్లి నేను వివాహితని అంటే అప్పుడు రావణాసురుడు పర్లే మనం ఫ్రెండ్స్ లా ఉందామంట. అక్కడితో ఆగలా. ఫ్రెండ్స్ లా ఉందామని చెప్పిన తర్వాత రావణాసురుడు గిటార్ పట్టుకుని పాటలు పాడటం ఏంట్రా? సీతమ్మ తల్లి రావణాసురుడితో అసభ్యకరంగా డాన్సులు చేయడం ఏంట్రా? రాముడు హనుమంతుడికి కాల్ చేస్తే సిగ్నల్ అందట్లేదని తోకని యాంటీనలా పట్టుకోవడం. ఇది క్రియేటివిటీ కాదురా, కిరాతకం. రామాయణం అనేది నువ్వు పుట్టక ముందు నుంచి ఉంది, పుట్టిన తర్వాత ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. అలా అని చెప్పి నువ్వు స్కిట్ చేయటం తప్పు కాదు, రీక్రియేట్ చేయటం కూడా తప్పు కాదు. కానీ మోడర్న్ రామాయణం అనే పేరుతో ఇలా అడ్డదిడ్డంగా తీస్తే అది ఆర్ట్ కాదు, అరాచకం అవుద్ది. ఇక్కడ సాడ్ థింగ్ ఏంద్రా అంటే ఈ దరిద్రాన్నంతా చూస్తూ అక్కడున్న స్టూడెంట్స్ నవ్వుతున్నారు. ఇదే పని వేరే మతం మీద చేసుంటే ఆ యూనివర్సిటీ మ్యాప్ లోనే ఉండేది కాదు. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇలా ఒక చోట అనుకుంటే పొరపాటే మావా. పుణేలోని ఒక యూనివర్సిటీలో రామాయణం మీద స్కిట్ చేశారు. అందులో సీతమ్మ తల్లి సిగరెట్ కాలుస్తూ ఉంటుంది. ఆ సిగరెట్ ని వెలిగించడానికి రాములు వారు వస్తారు. కనీసం ఈ స్కిట్ రాసేటప్పుడైనా నేను ఒక పెద్ద పాపం చేస్తున్నాను అని నీకు అనిపించలేదారా? ఫర్ ఎగ్జాంపుల్ సీతమ్మ వారిని రాములు వారు అగ్ని ప్రవేశం చేయమంటారు. అనుమానంతో కాదు, అది వేరే విషయం. ఒకవేళ ఈ సీనే రీక్రియేట్ చేయాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ తీయొచ్చు. లేదు నీ క్రియేటివిటీతో సొసైటీకి మెసేజ్ ఇద్దాం అనుకుంటే ఆ అగ్ని ప్రవేశం సీన్ తీసేసి నీ మీద నాకు నమ్మకం ఉంది సీత అని చెప్పి మనసుకు హత్తుకునే సీన్ పెట్టొచ్చు. ఆహా, ఇప్పుడు నిన్ను అలా తీయమని చెప్పట్లేదు, నువ్వు తీసిన దరిద్రం కంటే ఇది బెటర్ అని చెప్తున్నాను. మీకు ఇంకా అర్థమయ్యేలా సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తా. చెప్పు. మన తెలుగు స్టేట్స్ లో మంచు నూనెతో వంటలు చేసుకుని తింటాం. అదే కేరళలో కొబ్బరి నూనెతో వంటలు చేసుకుని తింటారు. కానీ వీడు మంచు నూనె కొబ్బరి నూనెతో కాదు, డీజిల్ తో నూడిల్స్ చేసి మరీ సర్వ్ చేస్తున్నాడు. లేకపోతే సీతమ్మ తల్లి సిగరెట్ కాల్చడం ఏంట్రా? లేదా నువ్వేమైనా గాంజా కొట్టి స్క్రిప్ట్ రాసావా? ఇలాంటి దరిద్రపు కొట్టు ఆలోచనలు వస్తున్నాయంటే వాడి మేధస్సు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళని చూసి నవ్వుకోవడం కాదురా బాబు, నిలదీయాలి. ఇలానే ఇంకొక చోట ఒక స్టూడెంట్ జై శ్రీరామ్ అని చెప్పగానే అక్కడున్న ప్రొఫెసర్లు అదేదో ఒక దేశద్రోహంలా చూసి అతన్ని స్టేజ్ మీద నుంచి కిందకి దింపేసి తిడతారు. ఇదే వేరే మత పెద్దలు వచ్చి ప్రార్థనలు చేస్తే మాత్రం డైవర్సిటీ అంటారు. ఇదేనారా మీరు చూపించే సెక్యులరిజం? ఇక ఈ సో కాల్డ్ ఎథిస్టులు, కమ్యూనిస్టులు వీళ్ళు హిందూ ధర్మాన్ని క్వశ్చన్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఇక్కడ క్వశ్చన్ చేయడం తప్పనట్లేదు, ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఈ ఎథిస్టులు, కమ్యూనిస్టులకు మాత్రం దీపావళి రోజునే పొల్యూషన్ గుర్తొస్తుంది, వినాయక చవితికి, నిమజ్జనాల రోజున వీళ్ళకి వాటర్ గుర్తొస్తుంది. మరి వేరే వాళ్ళ పండగలప్పుడు మీ ఎన్విరాన్మెంట్ ప్రేమికులు ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలీదు. ఎల్పీయూలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లాస్ లో నిలబడి రాముడు కన్నింగ్ అంటుంది. But actually, do you know Ravan is a very good person by heart? Ram is not a good person. Ram is not a good person at all. Ravan is a good person. I find Ram is a cunning person. He made all the plan to trap Sita in that. He put Sita into trouble and put all the blame on Ravan. మేడం, మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకపోతే ఇంట్లో కూర్చుని వంటలు చేసుకోండి, అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు క్లాస్ లో చెప్పకండి. నిజానికి వీళ్ళకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఇచ్చే టాలరెన్స్ అనే సాకుతో వచ్చింది. ఇక చాలు.
ఇప్పుడు మనం చట్టాల గురించి మాట్లాడుకుందాం. ఈ హేట్రెడ్ వెనుకున్న అసలు కారణం మన సిస్టమ్. ఆర్టికల్ 30 అని ఒకటి ఉంది. దాని ప్రకారం మైనారిటీలు వాళ్ళ మతపరమైన స్కూల్స్ పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ సాయం కూడా చేస్తుంది, మంచిదే. కానీ మన వేద పాఠశాలల పరిస్థితి ఏంటి? ఒక కేథలిక్ స్కూల్లో ఒక హిందూ అమ్మాయి బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు అంటే మనం ఏమనలేం. కానీ అదే స్కూల్లో బైబిల్ చదవచ్చు, వాళ్ళ మత ప్రచారాలు చేసుకోవచ్చు అంటే దానికి జ్ఞానం అంటున్నారు. ఎంత డబుల్ స్టాండర్డ్స్ రా బాబు. నేను వస్తాను బాబు. మనం మన గుడిలోని హుండీలో డబ్బులు వేస్తే అది గవర్నమెంట్ ట్రెజరీకి వెళ్తాయి. కానీ చర్చులకి మసీదులకి అదే గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఇస్తుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ హిందూ మెజారిటీ ఉంది కాబట్టి తప్పు చేసిన వాడు మైనారిటీ కదా అని జాలి చూపించి వదిలేకండి. మైనారిటీలంటే మెజారిటీని గౌరవించాలి, మెజారిటీ అంటే మైనారిటీలని ఆదరించాలి. కానీ ఇక్కడ ఎవరు ఇంకొకరిని తొక్కేసి బతుకుదామంటే మాత్రం కుదరదు. ఇప్పుడు మనం కొంచెం గేర్ మార్చి జర్మన్ షిఫార్డ్ గురించి మాట్లాడుకుందాం. नफरती प्रोपेगेंडा फिल्म मार्केट में आई थी. नहीं, मैं अभी वाली की बात नहीं कर रहा. ఇతని పేరు ధ్రువరాటి. కానీ వీడు చేసే పనులు చూస్తే డట్టి రాటి అని పిలవాలనిపిస్తుంది. యూట్యూబ్ లో వీడు ఒక ఆల్రౌండర్ అని వీడి ఫీలింగ్. అంటే అన్ని విషయాల మీద నాకు అవగాహన ఉంది అనుకుంటాడు. అలా అనుకుంటే పర్లా, కానీ వీడు వీడియోస్ చేసేస్తాడు. మరి ఈ ఆఫ్ నాలెడ్జ్ వీడియోస్ ని ఎవరు సపరేట్ గా చూస్తారో చెప్పక్కర్లేదు అనుకుంటా కదా. ఎస్, వీడికి వచ్చే ఆ మెజారిటీ ఆఫ్ వ్యూస్ కూడా పాకిస్తాన్ నుంచే ఉంటాయి. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? ఒకప్పుడు పద్మావత్ పీకే సినిమాలు వస్తే వీడేమన్నాడో తెలుసా? సినిమా నచ్చకపోతే చూడకండి, లేదంటే మీరే డైరెక్టర్లు అయ్యి సినిమాలు తీయండి అన్నాడు. మరి ఇవాళ కశ్మీర్ పండిట్లు నిజాలు చూపిస్తే, కేరళ స్టోరీలు వాస్తవాలు చెబితే, దురందర్ లాంటి సినిమాలు నిజాలు చూపిస్తే వీడు నెత్తు నోరు మొత్తుకుంటున్నాడు ఆ సినిమాలు చూడొద్దు అని. हाल ही में एक और नफरती प्रोपेगेंडा फिल्म मार्केट में आई थी. అప్పుడేమో అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇప్పుడేమో ఇది ప్రోపగాండా కదరా. వా రాటీజీ, నీ లాజిక్ ఒక దండం. వీడు కెన్ హిందూస్ ఈట్ బీఫ్ అని ఒక లౌడాలో వీడియో చేశాడు. అసలు ఇంతమంది గొర్రెలు ఎందుకు ఫాలో అవుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వీడి క్రియేటివిటీ ఎంత వర్స్ట్ గా ఉంటదంటే, శ్రీరాముడు శ్రీకృష్ణుడు అడవిలో పన్నీర్ బటర్ మసాలా తిన్నారా అని పిచ్చి పిచ్చి జోకులేస్తున్నాడు. मांस खाया होगा. अब कॉमन सेंस लगाई जाए तो जंगल में कौन 12 साल तक उनके लिए पनीर बटर मसाला बना रहा होगा. అడవిలో కందమూలాలు అంటే దుంపలు పండ్లు తిని ఎలా బతుకుతారు? ఖచ్చితంగా జింకల్ని మాంసం తినే ఉంటారని అంటున్నాడు. మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ రాగానే వీడికి కళ్ళు కాదు కామన్ సెన్స్ కూడా తలకెక్కింది. ఒకప్పుడు అడవుల్లో మునులు ఋషులు వేల తరబడి తపస్సులు చేస్తూ కేవలం గాలిని పండ్లని ఆహారంగా తీసుకుని బతికారు. మన పురాణాల్లో కూడా కంద మూల ఫల మధు అని స్పష్టంగా ఉంది. ఇక్కడ మధు అంటే తేనె అని అర్థం. వీడనుకునే వస్తువు కాదని ఎవడైనా చెప్పండ్రా. పాయింట్ నెంబర్ 2, అసలు కేరళ స్టోరీలో ఒక అమ్మాయికి బలవంతంగా బీఫ్ తినిపించే సీన్ కి మనం పూజించే ఆరాధ్య దైవాలకి అసలు సంబంధం ఏంట్రా? వాళ్లే తిన్నారు కాబట్టి మీరు తింటే తప్పేంటి అని చెప్పడానికి నువ్వెవడివి? ఫర్ ఎగ్జాంపుల్, నీ అబ్దుల్లా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి పంది మాంసం తినండిరా అని చెప్పే ధైర్యం నీకుందా? ఒకవేళ చెబితే సర్దా అయిపోద్ది. నేను వస్తాను బాబు. మరి లేకపోతే చూడండి, అడవుల్లో జింకలు తక్కువైనాయి అంట. దానికి కారణం మన దేవుళ్ళు తినేశారంట. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? నువ్వు స్క్రిప్ట్లు రాయడానికి పెన్ను పేపరు లేదా నోట్ ప్యాడ్ ఉంటే సరిపోదు. అది నిజమా కాదా అని తెలుసుకునేంత నాలెడ్జ్ కూడా నీకు ఉండాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, నువ్వు స్క్రిప్ట్ రాయడానికి నీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక్క మెదడు తప్ప. నుపూర్ శర్మ గారు నిజాలు చెబితే అది ప్రొవోకేటివ్ స్పీచ్ అని వీడియోలు చేసిన మేధావి వీడు. नुपुर शर्मा 26 मई को ये न्यूज़ 24 के प्रोग्राम में आती हैं और कुछ कंट्रोवर्शियल रिमार्क्स कहती हैं. మరి ఇవాళ నువ్వు చేస్తున్నది ప్లాన్ అటాక్ కాదా? పన్నీర్ బటర్ మసాలా అని కామెడీ చేస్తున్నావే, మరి ఇది హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టడం కాదా? అయినా నువ్వు సేఫ్ గానే ఉంటావులే, ఎందుకంటే నువ్వు మాట్లాడేది హిందువుల గురించి కదా. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. జై శ్రీరామ్ అని వాట్సాప్ స్టేటస్ పెడితే కన్నయ్య లాల్ లాంటి వాళ్ళని చంపేసే బ్యాచ్ కి సపోర్ట్ వీడు. ఇలాంటి వాడు మన దైవాల్ని కించపరుస్తుంటే చూస్తూ ఊరుకుందామా? వాడి వీడియోస్ కి రిపోర్ట్ కొట్టండి అని చెప్పటం పాతకాలపు జమానా. దాని వల్ల వాడికి ఏమీ ఊడదు. దీనికి మీ వంతుగా చేయాల్సింది ఏంటంటే, కుదిరితే ఛానల్ పెట్టి మీ వాయిస్ ని రేస్ చేయండి, లేదంటే వాయిస్ రేస్ చేస్తున్న నాలాంటి వాళ్ళకి సపోర్ట్ అయినా చేయండి. కానీ ఏదో ఒకటి చేయండి. ఇవాళ నువ్వు ప్రశ్నించకపోతే రేపు వీటి డట్టి మాటలే నిజమని పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు. దయచేసి నేను చెప్పినవే అర్థం చేసుకోండి. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ని అన్ని అని లైక్స్ టార్గెట్ ఏం లేదు మావా. మీరు ఎన్ని కొడతారో ఇరగొట్టండి. చిన్న క్లారిటీ మావా, నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. అయినా ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను ఎప్పుడు మతాల మీద వీడియోలు చేయలేదు. మతాలని అడ్డు పెట్టుకుని బతికే బోగస్ బ్యాచ్ మీద మాత్రమే చేస్తాను కూడా. నిజంగా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేయండి మావా. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట.
భీమురత్తజన బంధముడుజ్వల బాణతోణకో దండకళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలీడనచున్ గడకట్టి భేరికా దండ డండ దండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి